ఈ రోజున 4/7/26 తేదీన మన నర్సీపట్నం ఎక్స్ఎమ్మెల్యే గారు శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు మీడియా సమావేశం పెట్టి మీడియా సమావేశంలో నర్సీపట్నం రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ గారి గురించి కొన్ని అసత్య ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి వివరణకు గాను ఈరోజు ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియపరచడం జరుగుతుంది. తేదీ 3/7/26 తేదీన అంటే నిన్న సుమారు 3 గంటల ప్రాంతంలో వేములపూడి గ్రామంలో ఒక గ్రామ సభ జరిగింది. దానికి ప్రజాప్రతినిధులు మరియు అధికారులు అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఆ సమయంలో సుర్ల నూకరాజు అని చెప్పి అప్పనపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి ఆయన ఎంఆర్ఓ గారితో మరియు అక్కడ ఉన్న సిబ్బందితో వాటితో గొడవ పడగా ఆ విషయమై ఎంఆర్ఓ గారు ఇచ్చిన సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ సిఐ గారు రేవతమ్మ గారు ఒక 2 కానిస్టేబుల్స్ను పంపించడం జరిగింది. ఆ కానిస్టేబుల్స్ ఇద్దరు అక్కడికి వెళ్ళేసరికి సదరు వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఏం జరిగింది అని చెప్పి మన స్టేషన్లో ఉన్న రూరల్ ఎస్ఐ గారు ఆయన పిలిచి ఎంక్వైరీ చేసి తర్వాత మాట్లాడతాను, వేరే పని ఉంది అనేసి పక్కన కూర్చొని టేబుల్ మీద కూర్చోబెట్టమని చెప్పగా హాల్లో సుమారుగా ఒక 15 నుంచి 20 మంది వరకు సిబ్బంది మరియు పబ్లిక్ అంతా కూడా ఉన్నారు. అక్కడ కూర్చోబెట్టగా ఆ వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడానికి బయటకు వెళ్ళిపోగా ఎందుకు నీకు చెప్పినా సరే నువ్వు బయటకు వెళ్ళిపోతున్నావు అన్న ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చి లాకప్లో పెట్టడం జరిగింది. అంతేగాని ఆయన్నేమో లాఠీ పెట్టి అమృతాంధను రాసి కొట్టడం లేదు, ఇది బూటు కాలుతో తన్నడం ఇవన్నీ కూడా అవాస్తవాలు. చాలా క్లియర్గా ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లో మన నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయి ఉన్నాయి. ఎక్స్ఎమ్మెల్యే గారు ఆయనతో వచ్చిన లాయర్లు కానీ లేదు ప్రెస్ సోదరులు అందరూ కూడా మా దగ్గర కానీ రేపు వచ్చేలాగుంటే ఆ సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ కూడా మీకు చూపించి వాస్తవాలు మీరు తెలుసుకోగలుగుతారు. నిన్న మనందరం కూడా నర్సీపట్నం రూరల్కి సంబంధించి వేలుపొడి శివారికి సంబంధించింది అప్పన్నపాలెం మా పార్టీ అక్కడ లీడర్ సుర్ల నూకరాజు మీద దాడి విషయంలో నిన్న ఆల్రెడీ మేము ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. హాస్పిటల్లో కూడా మరి అక్కడ వైద్యం చేయించి ఆయన తీసుకెళ్ళడం జరిగింది. అయితే ముఖ్యంగా మేము చేసిన ఆరోపణలు ఏంటంటే ఏదైతే ఆయన వచ్చాడో అక్కడ మీటింగ్లో ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు మరి వ్యభిచారం అన్నారు, ఇప్పుడు మీరు ఎందుకు ఇస్తారన్న మాటకి సాయంత్రం 4 గంటలకి 4:30 తర్వాత పోలీసులు ఏ విధంగా తీసుకొచ్చారో చెప్పాము. నిన్న తీసుకొచ్చిన తర్వాత కూడా ఆయన కొట్టిన సాయంత్రం కూడా మేము ఏం చెప్పామంటే 7 నుంచి 7:30 మధ్య వరకు కూడా కొట్టడం జరిగిందని చెప్పాం క్లియర్గా. రాత్రి 10 గంటల వరకు ఆయన స్టేషన్లో ఉన్నారు. ఇప్పుడు చూస్తే నిన్న డిఎస్పీ గారు ఒక రిలీజ్ చేశారు, రాత్రి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏమంటారంటే ఎక్స్ఎమ్మెల్యే ఒక అసత్య కార్యక్రమం చేస్తాడంటే అసత్య పదజాలం లేదంటే అసత్య కార్యక్రమం చేస్తాడు, అసత్య ఏదో మొత్తానికి చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఇది నిజాలన్నీ కూడా మేము రమ్మనండి ఎక్స్ఎమ్మెల్యే రమ్మనండి ప్రెస్ వారి సమక్షంలో మేము సీసీ ఫుటేజ్ అంతా కూడా చూపిస్తామని చెప్పడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. దాని మీదే వారి ఆహ్వానం మేరకు ఈరోజు పత్రికా పెద్దల సమక్షంలో నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అయితే అక్కడ చూపించింది ఏంటంటే మన డిఎస్పీ గారు చూపించింది ఏంటంటే ఏదైతే ఈయన తీసుకొచ్చారో 5:59 నర్సీపట్నం రూరల్ స్టేషన్కి తీసుకొచ్చారన్న సంగతి ఎస్ఐ గారితో మాట్లాడి చూపించారు. 6:02 బయటికి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళినట్టు చూపించారు. 6:13 బయటికి వెళ్ళారు. 6:14 మరి సెల్లో వేశారు. సెల్లో వేసి సుమారుగా 6:51 వరకు కూడా అంటే సుమారుగా ఒక 40 నిమిషాలు 30 నిమిషాల వరకు 40 నిమిషాల వరకు కూడా సెల్లో ఉంచారు. సెల్లో ఆయన ఈ మొలతాడు తీసుకొని ఊరేసుకుంటున్న సమయంలో అంటే ఈ బాధ బాధించలాగా ఆయన అప్పటికే తిట్టిన తిట్లు ఎందుకు కూడా బయటికి రాలేదు వాల్యూమ్. అది కూడా అడిగిన డిఎస్పీ గారిని, సార్ వాయిస్ వాల్యూమ్ ఉంటుంది సార్ పెట్టండి సార్, అది మరి ఏమన్నారు ఎస్ఐ గారు ఏం మాట్లాడారు లోపల సెల్లో మీరు ఏం మాట్లాడారు అనేది తెలియాలంటే వాల్యూమ్ పనిచేయట్లేదు అన్నారు. దానికి సెల్లో ఉన్న 40 నిమిషాల్లో కూడా ఆయన ఇబ్బందులు పడుతూ ఆయన తిట్లకి ఇబ్బంది పడుతూ ఆయన మొలతాడు తీసుకొని ఊరేసుకున్న సంగతి కూడా క్లిప్పింగ్ చూపించారు. ఎప్పుడైతే ఆయన ఊరేసుకుంటున్నాడో బయటికి తీసుకొచ్చి ఆయన్ని అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐ గారు కానీ కొట్టి బయటకు పెట్టేశారు. బయట ఎప్పుడు పంపించారండి? సుమారుగా 6:51 ఆయన బయట పెట్టారు. మేము అక్కడి వరకు చూపించారు డిఎస్పీ గారు. మేమేమంటున్నామంటే 7:30 తర్వాత కుట్టారు ఆయన్ని. ఏదైతే మేము ఆరోపణ కూడా కాదు, ఏదైతే అక్కడ మన ఎవరైతే ఉన్నారో మన నాయకుడు నూకరాజు చెప్పిన దాని అంతా కూడా ప్రతి రికార్డ్ చేసాం. మేము హాస్పిటల్లో ఏం జరిగిందో మేము తెలుసుకున్నాం క్లియర్గా. అవన్నీ కూడా వీడియో ద్వారా పత్రిక పెద్దల ద్వారా తీసుకున్నాం. ఆయన చెప్పిన ప్రతిదీ కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఒక కర్రకి జండుబాబు రాసి కొట్టారనేది చెప్పడం జరిగింది.
బీర్జాల మీద తన్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పిన దాని మీదే మేము ప్రెస్కి రిలీజ్ చేసాం సంగతి మీ ద్వారా తెలియపరుస్తాం. మేమేమంటున్నామంటే 7:30 తర్వాత కొట్టారు. ఇప్పుడు డిఎస్పీ గారిని అది చెప్పాం, సార్ మీరు 6:54 వరకు చూపించారు సీసీ ఫుటేజ్. మాకు కావాల్సింది 6:55 నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఆయన అక్కడే ఉన్నాడు. 10 గంటల వరకు కూడా సీసీ ఫుటేజ్ అడిగాం. ఆయన ఏమంటారంటే లేదంటారు. ఇక్కడ లేదు, మళ్ళీ ఎస్పీ గారు ఆఫీస్కి తేవాలంటారు. నాకు ఆశ్చర్యంగా అందదు. ఎందుకంటే ప్రతి సీసీ ఫుటేజ్ ప్రతి నిమిషం కూడా ఇక్కడ రికార్డ్ అవుద్ది. నర్సీపట్నం రూరల్ స్టేషన్లో కానీ ఎక్కడైనా సరే రికార్డ్ అవుద్ది. వీళ్ళు కావాల్సింది ఏంటంటే అక్కడ లాగిన్ ఏదో ఉండొచ్చు ఎస్పీ గారి ఆఫీసులో. డిఎస్పీ గారు లాగిన్ అడిగితే 1 నిమిషంలో ఇస్తారు లాగిన్. తీసుకున్న 6:54 నుంచి 10 వరకు ఏం చేయాలి? ఇప్పుడు మీ సమక్షంలో చూపించాలి కదా. అంటే 6:54 ఎందుకు క్లోజ్ చేశారు మాకు అర్థం కావట్లేదు. కంటిన్యూగా ఎందుకు చూపించట్లేదు? 10 గంటల వరకు చూపిస్తే ఈరోజు క్లియర్ అయిపోయింది. దీన్ని మళ్ళీ పెంచేలా కార్యక్రమం. అందుకనే డిఎస్పీ గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేశాను, మీరు ఎప్పుడైతే మీరు 6:54 నుంచి 10 గంటల వరకు ఉన్న ఫుటేజ్ మాకు చూపించండి, పత్రికా పెద్దలు అందరం కూడా పిలండి, మళ్ళీ మేము వస్తామని చెప్పు. ఎందుకంటే జరిగిన సంఘటన అంతా కూడా ఆ మధ్యలో జరిగింది. ఇంకోటి ఆశ్చర్యం ఏంటంటే ఎంత దారుణం అంటే ఈరోజు దాని మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చాం, డిఎస్పీ గారికి ఇచ్చాం, రేపు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేస్తాం ఏ విధంగా చేశారని దాని మీద. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు ఆయన మీద అప్పుడే ఎఫ్ఐఆర్ వేస్తారు. నేను నిన్న చెప్పాం, మాకు తెలుసు ఏదైతే ఎస్ఐ గారు వార్నింగ్ ఇచ్చారో, నువ్వు కానీ ప్రెస్ మీట్లు పెట్టినా కానీ ఆ కంప్లైంట్ ఇచ్చే కానీ నీ మీద ప్రభుత్వ అధికారులతో కంప్లైంట్ ఇచ్చి 10 రోజులు లోపల వేస్తామన్న సంగతి ఆయన అన్న విషయం మాకు చెప్తే మేము నిన్న ప్రెస్కి చెప్పాం. దాని ప్రకారం ఆల్రెడీ ఎఫ్ఐఆర్ వేశారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేశారు సార్? నిన్న ఉదయం 7:30కి వేశారు. మేము ప్రెస్ మీట్ పెట్టింది మధ్యాహ్నం 11:30 10:30కు వెళ్తాం. అంటే మొన్న రాత్రి అంటే 3వ తారీఖు మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో అక్కడ జరిగిన సంఘటన అని చెప్పి రికార్డెడ్గా ఎఫ్ఐఆర్లో ఉంది. అంటే 3వ తారీఖు మధ్యాహ్నం 3:30 గంటలు జరిగితే 4వ తారీఖు 7:30 వరకు ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వాలి? ఎందుకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు? మాకు అర్థం కావట్లేదు. ఎఫ్ఐఆర్ అని తీసుకొచ్చారు 4:30కి, మీరు ఎఫ్ఐఆర్ వేయాలి కదా. అంటే మర్నాడు 7:30 వరకు ఎందుకు వెయిట్ చేశారు? అంటే విఆర్ఓ గారు లేరన్నా, ఎంఆర్ఓ గారు లేదా, విఆర్ఓ ఎవరో ఆయన పేరు ఉంది, అది ఆ గ్రామం నుంచి ఎవరో గ్రేడ్ 1 విఆర్ఓ గ్రేడ్ 1గా నర్వా ఎస్ఎస్వి